నమస్తే సార్. రేవంత్ రెడ్డి అప్పుడు సోనియా గాంధీ నా గుండె చప్పుడు, ఈ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ నా గుండె చప్పుడు. హాయ్ హలో వెల్కమ్ టు జేఆర్ మీడియా. నేను మీ యాంకర్ రవి. సో ప్రస్తుతం మనతో పాటు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా బాగా రోజులైంది, 2 years అయిపోయింది, లాంగ్ బ్యాక్. సో ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడాలనుకుంటే చాలా ఈ 2 సంవత్సరాల్లో చాలా మారాయి, ప్రభుత్వాలు మారాయి, మీరు పార్టీ మారినట్టు తెలిసింది. సో ప్రస్తుతం మీ గురించి తెలుసుకుందాం. అసలు పార్టీ బీజేపీలో ఉంది, బీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం, నేను బీజేపీలో 87 నుంచి బీజేపీలో ఉన్నాను. ఈ కూటమి అనైతిక కూటమి, ఈ కూటమి కరెక్ట్ కాదు. మనం 2 సీట్ల కోసమో 4 సీట్ల కోసమో మనం ఎట్లా సీట్ల కోసం వెళ్తే మనం కమ్యూనిస్ట్ లాగా వ్యక్తిత్వం, పార్టీ ఒక క్యారెక్టర్ పోతుంది. 2 సీట్ల కోసం కమ్యూనిస్టులు కన్నా కేరళలో కాంగ్రెస్ తోటి విరోధము, ఫ్రెండ్షిప్, వెస్ట్ బెంగాల్లో విరోధము, ఇట్లాగూ 2 సీట్లు వ్యవస్థ లేకుండా, ఒక విధానం లేకుండా పోతాము. బీజేపీ మర్యాద పోతుంది. బీజేపీ 2 సీట్లు కానీ రాకపోని ఉండి మనం ఉందాం, ఇండిపెండెంట్గా ఉందాం, ఇండిపెండెంట్గానే రేపు మనం అధికారంలోకి వచ్చే రోజు వస్తుంది. మన ఈ కాంబినేషన్ అనేది అందులో ఒకళ్ళొకడు తిట్టుకుని మనమే తిరిగి మన మోడీ గారితో చంద్రబాబు అంతటి అవినీతి ముఖ్యమంత్రి దేశంలో లేడంటే పోలవరాన్ని ఏటీఎంలో వాడుకున్నారు. మనం ఎవరో మాట్లాడటం కాదు, మోడీ గారే మాట్లాడారు. అలాగే చంద్రబాబు నోటికి వచ్చినట్టు మోడీ గారిని మాట్లాడాడు. అయినా మనం ఎన్ని పక్కన పెట్టి ఇదో విమర్శలు కానీ వాళ్ళ మీద దోషులు అని చెప్పి మళ్ళీ వాళ్ళు మిత్రులు అంటే ఇక మనకి వ్యక్తిత్వం ఎక్కడ ఉంటుంది? మనం మిగతా కాంగ్రెస్ లాగా ఎక్కడికక్కడ లక్ష్మి ఏ పూటగా మాట అన్నట్టు అయిపోతాం కదా. పార్టీ విలువ పోద్ది, పార్టీ డిఫరెన్స్ అనేది పోద్ది. మనం ఆంధ్రప్రదేశ్లో ఇంకో 20 ఏళ్ళు పడుతుంది మళ్ళీ బీజేపీ పుంజుకోవాలంటే. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఇంకో ఓపిక ఒప్పుకోవాలి. అది నిర్ణయం, అధిష్టానం నిర్ణయం. కనుక మీకు ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే కొంచెం దూరంగా ఉండండి అన్నాడు. సరే అయితే ఓకే, నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా ఇష్టం లేదు. నేను పార్టీలో చేరింది 80 ఏళ్ళలో జెండా పుచ్చుకున్నప్పుడు అధికారానికి వస్తామనో ఏమి ఆలోచన కూడా లేదు. అధికారం వస్తామో రామో కూడా తెలియదు. కానీ ఒక సిద్ధాంతం, నా దేశం కోసం అని దాంట్లో చేరాం. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడైతే నిర్ణయాలు జరుగుతున్నాయో సారీ అని చెప్పి బయట దూరంగా ఉన్నాం. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సందర్భంలో కేటీఆర్ కలవడం సంభవించింది. రకమైన కండువా వేశారు. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా పార్టీలో చేరలేదు? ఉద్దేశపూర్వకంగా అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి అంతే. బట్ నేను కాంగ్రెస్ వ్యతిరేకం కనుక కండువా ఇచ్చుకున్నప్పుడు కూడా నేను పెద్ద ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఎగెన్స్ట్ కాంగ్రెస్ వ్యతిరేకం నా జీవితంతో, మా స్టూడెంట్ రాజకీయాల నుంచి కూడా కాంగ్రెస్. సో ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకించాలి ఎవరు? బీజేపీని కాదనుకున్నాను, బీజేపీకి దూరంగా ఉండాలనుకున్నాను. ఈ కాంగ్రెస్ వ్యతిరేకించాలంటే బీఆర్ఎస్, కనుక బీఆర్ఎస్ తోటి వేసినప్పుడు సంతోషంగా స్వీకరించాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంగీకరిస్తున్నారా ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని? బీఆర్ఎస్ సానుభూతి పడుతుంది, మెంబర్షిప్ తీసుకోలేదు. మెంబర్షిప్ తీసుకోలే, బీజేపీ మెంబర్షిప్ రిజైన్ చేయలేదు. సానుభూతి పడు బీఆర్ఎస్కి ఖచ్చితంగా నేను ఎన్నికలప్పుడు సానుభూతిగానే, బీఆర్ఎస్ సానుభూతిగానే మాట్లాడేది. ఎన్నికల తర్వాత కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ తగిన పార్టీ తప్పితే కాంగ్రెస్ కాదు అని నా దృఢమైన ఉద్దేశం. ఓకే, అంటే సార్ ఇప్పుడు గత 2 సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు మీరు కేసీఆర్ గారి గురించి కూడా మనం ఇద్దరం డిస్కషన్లో చాలా మాట్లాడారు. మీరు కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పేసి చాలా రకరకాలుగా. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ, ఈ రెండింటిని పట్టి చూస్తే మీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక తెలంగాణ బిడ్డగా గర్వంగా ఉండేది ప్రతి ఒక్కరికి. తెలంగాణ అనగానే దేశం మొత్తం చూసింది. తెలంగాణ సీఎం అనగానే దేశం మొత్తం చూసింది. ఎవరు ఎక్కడ తెలంగాణ ఎమర్జింగ్ స్టేట్, గొప్ప సాధించిన స్టేట్, ఎమర్జింగ్ ఘనంగా వెలుగుతుంది. ఆ ముఖ్యమైన సీఎం నేషనల్ లెవెల్ లీడర్గా ఆయన ప్రొజెక్ట్ అయ్యాడు. ప్రజలు ఆయన ప్రాజెక్ట్ ఆయన చేసుకోవాలి, ప్రజలు అలా ప్రొజెక్ట్ చేశారు.
అంత బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ ఒక బ్రాండ్ ఇమేజ్ ఆకాశాన్ని అంత ఎత్తుకెళ్ళింది. దాన్ని ఇవాళ మా నేలమొట్టం చేసేసారు ఈ కాంగ్రెస్ వచ్చినాక నేలమొట్టం. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణ బ్రాండ్ ఎక్కడైనా ఉందో, తెలంగాణ అని ఘనంగా చెప్పుకోవాలి స్థాయి ఎక్కడైనా ఉందో? ఆ రోజుల్లో ఢిల్లీలో, బాంబేలో, మహారాష్ట్రలో, గుజరాత్ ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ అంటే ఓహో యూఆర్ ఫ్రమ్ తెలంగాణ కేసీఆర్ ఆ కళ్ళు పైకెత్తి మరీ చూసేవారు. ఇవాళ తెలంగాణ అంటే ఒక బీహార్ లాగానో కుంటుపడిన రాష్ట్రంలాగా తయారైంది. ఆ ఇమేజ్ పోయింది. ఇవాళ ఎవరైనా సీఎం అంటే సోనియా కాళ్ళ దగ్గర పడి ఉంటారు ఒక నలుగురు, ఆడవాళ్ళు ఒకళ్ళు మా సీఎం అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితి దిగజారిపోయింది. మొత్తం బ్రాండ్ ఇమేజ్ నాశనం అయిపోయింది. ఒక్క రంగం తప్పితే ఒక్క రంగం సవ్యంగా లేదు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ పదవులు కాపాడుకోవడానికి అధిష్టానానికి మోటార్లు పంపించడానికి తప్పితే వీళ్ళు చెప్పిన మాటలు, సూపర్ సిక్స్లు, ఇంకోటి ఒకటి అమలు ప్రజల గురించి డ్రామాలే, హైటెక్ డ్రామాలు. కూల్సిన వీళ్ళే పర్మిషన్ ఇచ్చారు, ఆ బిల్డింగ్ మళ్ళీ వీళ్ళే కూలుస్తారు. అప్పుడు డబ్బులు దొబ్బి ఇచ్చారు పర్మిషన్లు కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడు డబ్బులు దొబ్బి కూలుస్తున్నారు. ఈ ఒక అరాచకమైన, ఒక అర్ధరహితమైన, వివేకరహితమైన, విద్యత లోపించిన ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం నడవట్లేదు. ఎవరి కాళ్ళు ఎవరు నెక్స్ట్ ముఖ్యమంత్రి, ఎవరు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు రెడీగా ఉన్నారు. కోమటి వెంకట రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు బట్ట విక్రమ. గతంలో ఎన్టీఆర్ కి జరిగిన అనుభవమే జరుగుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలంగాణలో ఏ మార్పు ప్రాంతానికైనా వెళ్ళి కదిలించండి, కాంగ్రెస్ తిట్టకుండా తిట్టుకున్నారు. ఆడవాళ్ళు శపిస్తున్నారు, ముసలాళ్ళు శపిస్తున్నారు. ఏదో పొరపాటున మార్పు అంటే ఏదో భ్రమలో పడి వేసాం, వీళ్ళు ఇంత దౌర్భాగ్యంగా ఉంది ఈ పరిపాలన అని చెప్పి వాన వస్తే డ్రైనేజీ నీళ్ళు కూడా కలిసిపోతుంది. కనీసం వాటి మీద ఒక ఇది కూడా లేదు. ఎంతసేపు వాళ్ళు హడావిడి హంగామా, నోటి దోల. ఇంతవరకు ఎంతోమంది సీఎంలు ఈ రాష్ట్రంలో పనిచేశారు. వెంకటరావు గారు కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, రామారావు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు, ఎంతోమంది. ఏ ముఖ్యమంత్రి అయినా, కేసీఆర్ గారు ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నికలప్పుడు రకరకాలు మాట్లాడతారు, పౌరుష పదజాలు వాడతారు. ఎన్నికలప్పుడు రామారావు ఆయన కూడా కుక్కమూతి పిందెలు అని వాడాడు. కానీ ఒక్కసారి ఆ చైర్లో కూర్చున్నాక ఆ హుందాతనం, కేసీఆర్ గారు ఎలక్షన్ అప్పుడు ఉద్యమాల బాటలో ఉన్నప్పుడు పరుషపరిచారు. ఒక్కసారి సీఎం అయి ప్రజలు ఆమోదం సీఎం అయినాక ఆ సీట్లో కూర్చున్నాక ఆ హుందాతనం, ఆ నిండుతనం, ఆ ఘనంగా గౌరవంగా మాట్లాడటం, ఆ మర్యాదపూర్వకంగా మాట్లాడటం, ఆ సంస్కారం సభ్యుతో మాట్లాడటం వాళ్ళందరిలో చూసాం. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా హుందాతనం లేదు, ఆ గంభీరత లేదు, ఆ భాషలో సంస్కారం సభ్యత లేదు. ఇప్పటికీ సీఎం అయినా కూడా ప్యాంట్లు ఓడదీస్తా అంటాడు, సన్నాసులు అంటాడు, స్ట్రెచ్చర్లో పెడతామంటాడు. ఒక 10 ఏళ్ళు సీఎం చేసిన ఒక మనిషిని, ఒక ముఖ్యమంత్రికి చేసిన సీనియర్ మనిషిని స్ట్రెచ్చర్లో పడుకోబెడతా ఉంటాడు ఏంటి? ఈ అట్లా భాష. సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోవాలంటాడేంటి ఒక ముఖ్యమంత్రి? నువ్వు నీ పార్టీ అధ్యక్షుడు కాడు కడిగి నువ్వు పోసుకో. 4 కోట్ల 5 కోట్ల తెలంగాణ ప్రజలకి ఏమవుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఆవిడ కాడు కడిగి నీళ్ళు నెత్తిని పోసుకోవాలి. ఇంత హీనంగా దిగజారి మాట్లాడాలా? ఇంత హీనంగా బాంచం కాలు ముక్కుతాదని మాట్లాడాలా? అంత దిగజారుడు సంస్కృతి, సంస్కారం, సభ్యత ఉన్న ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే. ప్రజల్లో ఒక ఏ హేవావం ఉంది. అలా ముఖ్యమంత్రి గారిని చూడట్ల. అందుకనే వాళ్ళ మంత్రులే ఈ పేరు మర్చిపోతున్నాడు. రాహుల్ గాంధీనే మాట్లాడు సీఎం పేరు మర్చిపోయాడు. వాళ్ళ మంత్రులే మీటింగ్లో పేరు మర్చిపోతున్నారు. ఎందుకంటే మర్చిపోయే స్థాయిలో, పేరును గుర్తుపెట్టుకోవాల స్థాయిలో కాకుండా ఎంత తొందరగా ఈ పేరు మనం మైండ్లోంచి వెళ్ళిపోతుందన్న మైండ్లో ఉంది. అందుకని పేరు కూడా మర్చిపోతున్నారు. సార్, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కేసీఆర్ గారు చాలాసార్లు మొదటిసారి ఎన్నికైనప్పుడు కూడా అభినందించారు సోనియా గాంధీని. కానీ అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు బలిదేవత అన్నారు. మళ్ళీ ఇప్పటికి కాంగ్రెస్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ సోనియమ్మ అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని, అంటే రేవంత్ రెడ్డిని మన
కేసీఆర్ వీళ్ళిద్దరిని ఏ రకంగా చూడొచ్చు అంటారు? వీళ్ళిద్దరు అసలు పోలిక లేదమ్మా. నా అక్కకి నాకు ఒక రేవంత్ రెడ్డి కేసీఆర్ తోటి రేవంత్ రెడ్డి పోలికే ఉందమ్మా. కేసీఆర్ 14 ఏళ్ళు మొక్కమోది పోరాటంతో ఒక ఉద్యమం చేసి పోరాడి నా చచ్చుడు తెలంగాణ తెచ్చుడు అని నిరంతరం నిలబడి ఒకే మాట మీద ఒకే మాట నిలబడి పోరాడి రాష్ట్రం సాధించుకొచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన ఒక పార్టీ ఇప్పుడు ఒక పార్టీ రేపు ఏ పార్టీ తెలీదు, తంతే గాలి గుట్లో వచ్చాడు. సో అతనికి ఎదురు పోలిక ఎక్కడిది? అసలు పోలిక లేదు. పోల్చడానికి కూడా కుదిరే జీవితం కాదు ఆయన జీవితం. సుదీర్ఘమైన రాజకీయ జీవితం, సుదీర్ఘమైన పోరాటం. చాలాసార్లు కేంద్ర మంత్రి చేశాడు, స్టేట్ క్యాబినెట్ లో చేశాడు, రామారావు ప్రయాణం చేశాడు, చంద్రబాబుతో ప్రయాణం చేశాడు, సోనియా ఇందిరా కాంగ్రెస్ తో ప్రయాణం చేసి ఆయన అన్ని రకాల భవిష్యత్తు చూశాడు. అన్ని రకాలని ఉద్యమం కోసం త్యాగం కూడా చేశాడు. అనేక సార్లు పదవులు త్యాగం చేసింది ఆయన కేవలం తెలంగాణ కోసం. సో అలా ఒక మొక్కబోని పట్టుదలతో నిలబడి పోరాడి ఉద్యమం చేసిన ఆయనకి చంద్రబాబు పక్క నుండి 2 కళ సిద్ధాంతంలో తెలంగాణ కోసం 2 కళ సిద్ధాంతంలో ఆయన తాడు రామంత్ రెడ్డిగా ఉండి ఆయన జీవితం వేరు, ఆయన పోరాటం వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన ఇమేజ్ వేరు. అక్కడ మూటలు ఇస్తే ఇక్కడ మా కుర్చీలు ఆ బాపత్తులో తప్పితే ప్రజలు ఉన్న నాయకుడు కాదు కదా. ఓకే, అంటే గడిచిన 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో, బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఓన్లీ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటే రేవంత్ రెడ్డి వచ్చారు అనుకోవచ్చా? లేదంటే వ్యతిరేకత ఉంటే మొత్తం 90 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి. సిటీలో మరి రంగారెడ్డి జిల్లాను గ్రేటర్ హైదరాబాద్ 1 సీట్ రాలేదు. ఎందుకంటే అక్కడ ఒక చిన్న మిస్ క్యాలిక్యులేషన్ జరిగింది. బీఆర్ఎస్లో ఏం చేయలేదు, ధరణిని పట్టించుకోరా, అందుకనే రూరల్లో దెబ్బ కొట్టింది. సిటీలో ధరణి లేదు కదా, అందుకని సిటీలో ధరణి ఏమైందంటే ధరణి ఏదో అయిపోతుంది, మీ భూములు పోతాయి అని ప్రాపగాండ చేశారు. ఈ ప్రాపగాండాన్ని అలక్ష్యం చేశాము, బీఆర్ఎస్ అలక్ష్యం చేశారు. అది ఎవరు నమ్మర్లే, ప్రజలకు తెలుస్తుంది నమ్మర్లేని అలక్ష్యం చేశారు. ఆ అలక్ష్యమే దెబ్బ కొట్టింది. అది నమ్మేశారు ప్రజలు. అమ్మో ఇది అయిపోయి ధరణి వల్ల మన భూములు పోతాయి, మన అయిపోతాయని ఒక వీళ్ళు చేసిన ప్రాపగాండాన్ని ప్రజలు కొంత నమ్మేశారు. అలాగే ఇది ఉంది, దళిత బంధు 10 మందికి వస్తే 10 మందికి రాల. ఈ వచ్చిన 10 మంది సంతోషపడితే రాని 10 మంది తాలూకు వాళ్ళ తాలూకు 20 మంది అగెన్స్ట్ అయ్యారు. నాయన మీకు రాకపోవటం కాదు, టైం ఉంది, ఇది ఫస్ట్ మంచి, తర్వాత వస్తాయి, మీకు వస్తాయి, అందరికి వస్తాయి మీ అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయాణం కానీ చేసే విధానం కానీ బీఆర్ఎస్ అవలంబించాల. ఈ ప్రజలు ఎంతసేపు ఏమనుకున్నారంటే ప్రజలు ఎక్కడ నమ్ముతారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ నమ్ముతారులే, ప్రజలు నమ్మరు, ఇవన్నీ ఉండేవాళ్ళు ఏదో అంటారు, ప్రజలకు తెలుసు అని ఒక భరోసా, అలాంటి ఒక అలక్ష్యం అనుకోండి, ఒక ఒక ఆత్మ ఇది అనుకోండి, ఏమైనా అనుకోండి, వాళ్ళు ఆ విషయంలో నెగ్లెక్ట్ చేశారు. అదే దెబ్బ కొట్టింది. అందుకనే రూరల్లో వచ్చింది వాళ్ళ సీట్లు. సిటీలో సిటీకి దళిత బంధు కానీ ఇది కానీ సిటీకి సంబంధం లేదు కదా, ధరణి కానీ. అందుకని సిటీలో చెక్కు తెదరు. అక్కడికి వచ్చేటప్పటికి ఈ ధరణి దెబ్బ కొట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాల, ఓవర్ కాన్ఫిడెన్స్ అత్యధిక అనుకుని వెళ్ళిపోవటం, అది దెబ్బ కొట్టింది. అంతే తప్పితే ఇక్కడేదో కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ కావాలి అని కానీ బీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ తరిపి కొట్టాలి కానీ లేదు. అదే యాంగిల్ అయితే 80-90 సీట్లు వచ్చాయి కాంగ్రెస్. అది కాదు, వాళ్ళకి 62 వస్తే 56 ఓడిపోయారు. సో బొటాబొటిగానే వచ్చినాయి. అది నిజాలు అయ్యి కాదు. ఎనివే ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాడే అధికారం, అంతే వాడి అధికారంలో ఉన్నారు. అంతే తప్పితే వీళ్ళేదో ప్రజలు కావాలి నెత్తిని పెట్టుకుంటాం కాదు. ఇవన్నీ వాళ్ళు గెలిచినాక చెప్పుకుంటారు కొన్ని వందలు ఏముందో, కానీ అందులో ఒక బోగస్ మాటలు. అంటే ఇప్పుడు జరిగిన లోక్సభ ఎలక్షన్లో కూడా మేజర్గా వీళ్ళిద్దరికీ సమానంగా వచ్చినాయి. ఒకటి ఓల్డ్ సిటీకి వెళ్ళిపోయినా కానీ 8 వీళ్ళకి 8 వాళ్ళకి. సో ఇది బీఆర్ఎస్కి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకుంటుంది దీన్ని? స్ట్రాటజీలో వాళ్ళకు గుణపడడం అంటే స్ట్రాటజీలో ఎంపీ ఎలక్షన్స్ అనేవి సెంట్రల్కి సంబంధించింది. మనం సెంట్రల్లో
కాంగ్రెస్ తో లేము, బీజేపీ తోటి లేము. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మద్దతు లేదు మన ఇద్దరు. సో వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళు గెలిచి ఏం చేయగలరు? ప్రజల్లో అది వచ్చేసి అంత మంచి ఆలోచన వచ్చింది. ప్రజల్లో వీళ్ళ ఓటేసి గెలిపిస్తే వల్ల ప్రయోజనం ఏంటి? వీళ్ళు ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, కాంగ్రెస్ బీజేపీను ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఉంటుంది, వీళ్ళు బీజేపీకి సపోర్ట్ ఇస్తారు లేదా కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తారు అనుకున్నా ఓకే, ఆ కాంగ్రెస్ వస్తే మా వీళ్ళ తరఫున మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. వీళ్ళు ఏమీ కాదు, వాళ్ళకి కాదు వీళ్ళకి కాదు, ఓపెన్ గా ఇద్దరితోటి ఫైట్ అనేసారు. ఇద్దరితోటి ఓపెన్ గా ఫైట్ అని చెప్పడంతో ప్రజల్లో ఇద్దరితో కానప్పుడు సెంట్రల్లో వీళ్ళు ఎందుకు, సెంట్రల్ విషయం సంబంధం లేదు వీళ్ళకి, వీళ్ళని గెలిపించినా ఏమీ లేదు, ఊరినే గెలిపించుకుంటూ తప్పితే ప్రయోజనం లేదు. సో ఆ పార్టీకి సంబంధించిన గెలిపించుకుంటే మనం అడగచ్చు, ఏదైనా మన నియోజకవర్గానికి అడగచ్చు, ఇంకోటి అడగచ్చు అని ఆ లెక్కలో వేశారు. అది అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగా చాలా దెబ్బలు తగులుతున్నాయి. ఇటు పార్టీ కోల్పోవడము, ప్రభుత్వం నుంచి కోల్పోవడము, అట్లాగే ఎంపీ సీట్లు రాకపోవడము, మళ్ళీ మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్టార్టింగ్ లో చనిపోవడము, మొన్న చూసుకుంటే బాధాకరం జూబ్లీ హిల్స్ కి సంబంధించిన మాగంటి గోపీనాథ్ గారు కూడా చనిపోవడం జరిగింది. సో ఇదంతా పార్టీ ఎలా తీసుకోగలదు అంటారు? ఇవన్నీ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ 14 ఏళ్ళు పోరాటం చేసి వచ్చి 10 ఏళ్ళు అధికారంలో అనుభవించిన పార్టీ 10 ఏళ్ళ తర్వాత ఎక్కడైనా మన దేశంలోనే ఎక్కడ 1-2 రాష్ట్ర 1-2 సందర్భాలు తప్పితే ఎప్పుడైనా 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ ఏ పార్టీ అయినా ప్రజలు ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చే ఆనవాయితీ మన దేశంలో ఉంది. మన దేశంలో ఎక్కడైనా సరే ఒక 5 ఏళ్ళే, కొన్ని రాష్ట్రాల్లో అయితే 5 ఏళ్ళకి ఒకసారి మార్చేస్తారు, కొన్ని రాష్ట్రాల్లో 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు. ఇచ్చినాక ఏంటంటే ప్రజల్లో మనకు మార్పు, 10 ఏళ్ళు ఇచ్చాం కదా ఇంకోళ్ళకి చూద్దాం అనే ఒక హ్యూమన్ టెండెన్సీ మన దేశంలో ఉంది. ఆ టెండెన్సీలో ప్రజలు దీన్ని కాంగ్రెస్ సరిగ్గా వాడుకుంది. బీజేపీ చేసే తప్పు కాంగ్రెస్ కలిసి వచ్చింది. అప్పుడు బీజేపీ కనుక బండి సంజయ్కి మార్చకుండా కంటిన్యూ చేస్తుంటే ఆ ఊపు ఇంకో రకంగా ఉండేది, అసలు కాంగ్రెస్ నామరూపాలు ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడైతే ఆ నిర్ణయం మార్పు నిర్ణయం చేశారో అది వీళ్ళకి వరంలాగా అయిపోయింది. దాన్ని బాగా వాడుకున్నారు కనుక ఆ పార్టీలు చనిపోవటాలు అన్ని పార్టీల్లో జరుగుతూ ఉంటాయి. సీనియర్స్ హెల్త్ లేక అవి మామూలే, అవి జరగదు. ఒక వ్యక్తిని బట్టి పార్టీ ఉండదు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి ఉంటే బలం, పోయినంత మాత్రం ఆ పార్టీ పడిపోదు. అధినాయకుడితో ఇప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, కాంగ్రెస్ చచ్చిపోయిందా లేదు, ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి పంపించేశాడు, అయినా తెలుగుదేశంగా ప్రజల్లో కార్యకర్తల్లో ఆ పార్టీ మీద ఉంటుంది వ్యక్తి కన్నా కూడా. సో ఇవాళ బీఆర్ఎస్ అనేది ఆ తెలంగాణ గుండె చప్పుడు, అది తెలంగాణ బ్లడ్ అది. సో ఎవడు దాన్ని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేడు. కానీ ఓటమి రావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ కాంగ్రెస్ ఎప్పటికీ తెలంగాణ గుడ్డేటప్పుడు కాదు. ఎందుకంటే అంజయ్ లాంటి తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించింది కాంగ్రెస్. నిండు ఎయిర్పోర్ట్ లో అందరి ముందు అవమానపరిచి అంజయ్ గారిని, పాపం పెద్ద మనిషి, ఆయన అందరికీ అజాత శత్రువు, అందరితో, అలాంటి అతన్ని ఏమీ కాని రాజీవ్ గాంధీ అప్పటికి ఏమీ కాదు. రాజీవ్ గాంధీ ఒక ఎంపీ మాత్రమే. ఒక ఎంపీ ఉండి ఈయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనతో అందరి ముందు అవమానపరిస్తే ఆయన కంట తడి పెట్టుకుంటే తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీ. సో వాళ్ళు ఎప్పటికీ తెలంగాణ కాలేరు, తెలంగాణ గుండె చప్పుడు కాలేరు. తెలంగాణ గురించి నిన్నైనా నేడైనా రేపైనా బీఆర్ఎస్ ఖచ్చితంగా. అంటే ప్రాంతీయ పార్టీ అటేమో జాతీయ పార్టీ, రెండు జాతీయ పార్టీలతో ఒక్క ప్రాంతీయ పార్టీ పోటీ పడుతుంది. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ప్రాంతీయ పార్టీ పోటీ పట్ల ఇద్దరినే పక్కన పెట్టింది. ప్రాంతీయ పార్టీ బలం అంతటి ప్రాంతీయ పార్టీ బలం ఎప్పుడు కూడా అంత స్ట్రాంగ్ గానే ఉంటుంది. బలం ఈసారి అయినంత మాత్రాన ప్రాంతీయ పార్టీకి ఉన్న, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అనేది ఆ ప్రాంతం యొక్క ఓటర్స్ యొక్క నాది అనే ఫీలింగ్ ఉంటుంది. జాతీయ పార్టీ నాది కాదు, నాది అని అనలేను, ఎందుకంటే నేషనల్ పార్టీ అందరిది. అది ఇక్కడ నాదే, ఈ రీజనల్ పార్టీ అంటే నాదే, నా రాష్ట్రం, నా పార్టీ ఇది అనే ఫీలింగ్ ప్రతి పౌరుడికి ఉంటుంది ఆ ప్రాంతీయంలో. అందుకని డిఎంకే ఇప్పుడు 2 పార్టీలు ఎవరైనా సరే వాళ్ళ వెనకాల తిరగాల్సిందే. మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీ ఇద్దరిని ముగ్గురిని ఢీకొంది కదా. సో ప్రాంతీయ పార్టీ బలం అంతటి కనుక వీళ్ళు ఎంతైనా ఒక చిన్న జలక్ అంతే. అదే మళ్ళీ రాబోయేది ప్రాంతీయ పార్టీని, ఈ జాతీయ పార్టీలకి ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే జాతీయ వాళ్ళని చూస్తున్నాం కదా, జాతీయ పార్టీలు బీజేపీ ఉంది సపోజ్,
ఇవాళ బంకచర్ల ఏం మాట్లాడుతుంది? ఈ రాష్ట్రం తరపున మాట్లాడితే ఆ రాష్ట్రం తరపున మాట్లాడుతుంది కదా. ఈ రాష్ట్రం తరపున మాట్లాడితే అక్కడ ఊనికిపోద్ది, ఆ రాష్ట్రం తరపున మాట్లాడితే ఇక్కడ తంతారు. అట్లా జాతీయ పార్టీలకి ఈ రీజనల్ వచ్చినప్పుడు సమస్యలు చాలా వస్తాయి. అట్లా అధిగమించి రావాలంటే ఒక డిఎంకే లాగా ఒక మమతా బెనర్జీ లాగా ఒక స్లోగన్, డిఎంకే ద్రవిడ స్లోగన్, ద్రవిడులం అనే ఒక కాయినేజ్ పట్టుకున్నారు. అది ప్రజల్లో బాగా పాతుకుపోయింది కనుక ద్రవిడ అంతే. నువ్వు నేషనల్ పార్టీ ఏ పార్టీ అయినా ద్రవిడ అనకపోతే పక్కన కూర్చో అంటారు అంతే. అలాగే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అనకపోతే పక్కన కూర్చోబెడతారు రాబోయే కాలంలో. తెలంగాణ నా జీవనాడి, తెలంగాణ నా గుండె చప్పుడు అంతే అనే పార్టీకి పెడతారు. సోనియా గాంధీ నా గుండె చప్పుడు, కాంగ్రెస్ నా జీవనాడి అనే వాళ్ళకి టెంపరీ పక్కన కూర్చోబెడతారు తొందరలో. ఓకే సార్, ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి గురించి, బండి సంజయ్ గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు అన్ని పార్టీల్లో, ఇప్పుడు ఉన్న 3 పార్టీల్లో కూడా వర్గాల పోరు చాలా జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా కిషన్ రెడ్డిని తప్పించేది ఈ వర్గాల గురించే అంటారా? ఇప్పుడు బీసీ నాయకుడిని అధ్యక్షుడిని చేయాలని చూస్తున్నారంటారా? అది ముందు గతంలో తప్పు జరిగింది, అధిష్టానం పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే ఉవ్వెత్తున లేచింది బీజేపీ, ఉవ్వెత్తున లేచింది బండి సంజయ్ ఆధ్వర్యంలో. బీజేపీనా బీఆర్ఎస్, బీజేపీనా బీఆర్ఎస్, ఆటో డ్రైవర్ ఏంటి, అమారీలు ఏంటి, కూలీలు ఏంటి, మొత్తం ఓటర్స్, అసలు ఓటర్స్ అనే వాళ్ళందరూ బీజేపీనా బీఆర్ఎస్. బీజేపీ కాంగ్రెస్ అసలు అడ్రస్ లేదు ఆ టైంలో. ఎప్పుడైతే ఇతను దింపి దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు, కాంగ్రెస్ పైకి వెళ్ళారు. సో ఇప్పుడైనా మళ్ళీ ఎవరు వచ్చినా, ఇవాళ ఉన్న బీజేపీలో ఏ లీడర్ వచ్చినా నేషనల్ లెవెల్లో మోడీ మొహం చూసి వేయటమే కానీ ఇక్కడ లోకల్గా ఎక్సెప్ట్ బండి సంజయ్ ఇంకెవరు వచ్చినా ప్రజల్లో కేడర్లో ఆ ఊపు ఆ స్వింగు రాదు. కనుక మళ్ళీ బండి సంజయ్నే సీఎం చేస్తే, బట్ బండి సంజయ్ని ఇప్పుడు చేస్తారా? ఎందుకంటే ఎలక్షన్ 3 ఏళ్ళకే ఉండాలి. మళ్ళీ 3 ఏళ్ళు అయినప్పటికీ అయిపోద్ది, తర్వాత ఎలక్షన్ టయానికి వేరే పెట్టాలి. కనుక ఇప్పుడు వేరే ఎవరినో పెట్టి ఎలక్షన్ టయానికి నెక్స్ట్ ప్రెసిడెంట్ 3 ఏళ్ళు ప్రెసిడెంట్ అయినాక ఇప్పుడు 88కి ఈ ప్రెసిడెన్షిప్ అయిపోద్ది. అప్పుడు 88 పెడితే ఎన్నికల నాటికి కొత్త ప్రెసిడెంట్ అయితే మరి టైం సరిపోద్దా? ఇవన్నీ ఆలోచిస్తారు అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు బండి సంజయ్ కాకుండా వేరే పోటీలు ఎవరున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ఈటెల రాజేందర్ కానీ ఇంకా ఎఫెక్టివ్ లీడర్స్ ఎవరు లేరు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు, కొత్తగా పార్టీకి వచ్చి పార్టీ. ఇప్పుడు రఘునందనం, నేను అక్కడ ఉన్నారు, ఆవిడ నాయన నరసింహారెడ్డి, నరసింహారెడ్డి అన్న లేడీ మనాడు కానీ, శ్రీనివాస్ వాళ్ళ అబ్బాయి కానీ, డి శ్రీనివాస్ కొడుకు కానీ, ఎంపీ అరవింద్ కానీ, అరుణ కానీ, వీళ్ళెవరు కూడా పార్టీ పగ్గాలు పట్టుకునే స్థాయి లీడర్స్ కాదు పార్టీలో, బయట వేరు పార్టీలో. ఎందుకంటే పార్టీ ఇప్పుడే వచ్చారు. సో వచ్చిన వాళ్ళని బీజేపీలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నువ్వు ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ అంశము, ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాపు లేకపోతే నేను కార్యకర్తలు స్వీకరించరు. అందుకని అనేక మంది పార్టీలకు వచ్చారు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే పార్టీలకు వచ్చారు వాళ్ళు, పార్టీలు ఆ కార్యకర్తలు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అదే, వాళ్ళకి ఆ రూట్లో వచ్చిన వాళ్ళనే వాళ్ళు నాయకులుగా స్వీకరిస్తారు. ఎట్ ద సేమ్ టైం అంటే ప్రజల్లో కూడా గుర్తింపు రావాలి కదా సార్. ఇప్పుడు కిషన్ రెడ్డికి సీఎం క్యాండిడేట్ లేకపోవడం ఉభయ రాష్ట్రాల్లో. ఇప్పుడు కిషన్ రెడ్డికి అంత ఆదరణ లేకుండా అధ్యక్ష పదవి పోయిటారు. అదే చెప్తా, అందుకనే అనేక రాష్ట్రాల్లో బీజేపీకి సీఎం క్యాండిడేట్లు కరువు. ఎందుకంటే ఈ క్యాడర్ వాళ్ళకి ఇప్పుడు యూపీలో కూడా యోగి ఆదిత్యనాథ్ ముందు కాదు కదా, క్యాడర్ తోటి పోరాడి గెలిచినాక కప్పుకుని తీసుకొచ్చారు యోగి ఆదిత్యనాథ్. అదే యోగి ఆదిత్యనాథ్ ముందు సీఎం క్యాండిడేట్ అని చెప్తే ఎలా ఉండేది, ప్రజల్లో ఎలాంటి తేడా ఉండేది. అందుకని ముందు చెప్పాల. యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ బేస్లో ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళతో పోరాటం చేయించి కార్యకర్తలు గెలిచినాక తప్పకుండా తీసుకొచ్చారు. సో అట్లా ఇక్కడ కూడా రేపు అలాంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పెట్టడానికి ఈటెల నిన్న వచ్చాడు. సో ఈటెల మీద కూడా ఇంకా క్యాడర్ ఓన్ చేసుకోవాలి. ఈటెల్ని కానీ, అరవింద్ని కానీ, రఘునందన్ రావు కానీ వీళ్ళంతా నాయకులుగా అంగీకరిస్తారు, కానీ వాళ్ళ నాయకులుగా, వాళ్ళ స్ట్రాటజిస్ట్గా వీళ్ళు అంగీకరించారు. అందుకనే ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం అంటారా? అంతే. మరి అంత పెద్ద మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఎంపీ పదవిని ఎట్లా పోయిందంటే ప్రజలు ఎట్లా నమ్మిరు అంటారు? ఎంపీగా ఇప్పుడు
ఎన్నికల వేగంలో అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడ్ అంతే. ఆడియన్స్ అన్న ఓటర్స్కి ఒక నిర్ణయం అంతే. ఇదే పాప గెలిపిద్దాం, ఏహే వద్దు ఓడిద్దాం, ఇలా ఆ నిర్ణయంలో అతను కొట్టుకొచ్చాడు. సెంట్రల్ పార్టీలో అయితే కాంగ్రెస్, అయితే బీజేపీ కనుక ఇచ్చారు అట్లా తప్పితే కావాలి, ఇతనే కావాలి, నువ్వే కావాలయ్యా, రావాలయ్యా అని కాదు. అది అర్థం చేసుకోవాలి మనం. నువ్వే కావాలయ్యా, నువ్వే రావాలయ్యా అనే విధానంలో గెలిపించుకుంటాం వేరు, ఆల్టర్నేటివ్ గా ఇతను వద్దు కనుక ఇతను అనుకుంటాం వేరు. దీనికి చాలా తేడా ఉంది. ఇతను వద్దు ఇతను అనుకోవటం వేరు, సింపతి మీద గెలిపిస్తాం వేరు. 3 కారణాల్లో గెలుస్తారు. అది అంతకీ నువ్వే కావాలయ్యా, నువ్వే రావాలయ్యా అని కాదు ఇక్కడ గెలిచింది, మిగతా కారణంలో గెలిచారు. అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే, మొన్న జరిగినటువంటి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల గురించి మీ అభిప్రాయం చెప్తే తర్వాత దాంట్లో ఉన్న క్వశ్చన్. ఫస్ట్ ఓపెనింగ్ స్టార్టింగ్ ఒక మాట చెప్తాను. ఒక సామెత ఉంది, ఉత్తముండ కన్నా అత్తముండ మేలు. ఏమీ లేని దానికి ఏదో ఒకటి. 14 ఏళ్ళుగా ఏమి అవార్డు లేవు, ఏమీ లేవు, దాని కనుక ఏదో అవార్డు ఇచ్చారు, ఆయన సంతోషం. కానీ దాంట్లో ఈ అవార్డుల్లో ఏమాత్రం ఔచిత్యం కానీ, ఏమాత్రం ఒక విచక్షణ కానీ, ఏమాత్రం ఒక వివేకం కానీ లేదు. ఎందుకు లేదు అని ఉన్న విమర్శ కోసం చేయట్లా. 70 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి. ఈ 70 ఏళ్ళలో అనేక రాష్ట్రాల్లో అనేక అవార్డుల పేర్లు ప్రకటించారు, ఉన్నాయి పేర్లు. ఒక చోట నంది అవార్డు అన్నారు, ఇంకో చోట హంస అవార్డు అన్నారు, ఇంకో చోట కలైమామణి అవార్డు అన్నారు. ఎందుకు ఈ అవార్డులన్నిటికీ ఒక కామన్ పేరు పెడతారు? ఒక వ్యక్తిని గౌరవించాలంటే ఆ వ్యక్తి పేరు మీద ప్రత్యేక అవార్డు ఇస్తారు. ఒక దాదాసాహెబ్ వ్యక్తిని గౌరవించాలి, ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డు. ఒక అక్కినేని జీవిత సాఫల్య అవార్డు, ఆయన పేరుని గౌరవించడానికి అక్కినేని పేరు మీద ఒక జీవిత సాఫల్య అవార్డు. ఒక రఘుపతి వెంకయ్య గౌరవించాల్సి, ఆయన పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు. అలాగే మొన్న కూడా రామారావు గారి పేరు మీద ఒక అవార్డు ఇచ్చారు, కాంతారావు గారి పేరు మీద ఒక అవార్డు ఇచ్చారు, చక్రపాణి నాగిరెడ్డి చక్రపాణి పేరు మీద ఒక అవార్డు ఇచ్చారు. అలా ఒక వ్యక్తులు గౌరవిస్తూ ఆ వ్యక్తుల పేరు మీద స్పెషల్ అవార్డు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఆ వ్యక్తి యొక్క మీద అన్ని అవార్డులు ఇస్తే ఆ వ్యక్తి యొక్క పాలసీ నాకు నచ్చదు, అందరికీ నచ్చాలని లేదు. అందుకని ఒక వ్యక్తి పేరు మీద ఇవ్వరు. లేకపోతే ఈ అందరూ అవార్డు ఇవ్వాలంటే మహామహులు ఉన్నారు, మహామహుల పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎందుకు పేర్ల మీద ఇవ్వట్లా? ఎందుకు నంది అన్నారు? నంది కాదన్నా నువ్వు పేరు మార్చాలంటే మార్చు. ఏమాత్రం విచక్షణ ఉన్నా ఏం మారుస్తారు? పేరు కామన్ పేరు కావాలి. ఆయన సింహ అని పెట్టారు, ఆయన మార్చాలి. నీకు దౌర్భాగ్యపు ఆలోచన, కేసీఆర్ గారు ఏం చెబితే అది మార్చాలి. ఆయన పెడితే అది, ఆయన తెలుగు తల్లి, చక్కగా లక్షణమైన తెలంగాణ తల్లిని పెడితే అది మార్చి పేద తల్లి అని చెప్పి పెడతావు. పెడితే దాన్ని మార్చడం తప్పితే నీకు ప్రజలకు ఉపయోగపడేది ఆయన పెడతావు. ఆయన సింహ అన్నాడు, నీకు ఇష్టం లేదు సింహ, ఆయన పెట్టాడు కనుక మార్చాలి. ఓకే, సంతోషం, మార్చుకో. మారిస్తే ఏం పెట్టాలి? ఎందుకు సింహ అని పెట్టాడు ఆయన పెట్టచ్చు కదా తెలంగాణ జయశంకర్ పేరును, ఇంకొకళ్ళ పేరు శ్రీనారాయణ గారి పేరు, కాళోజీరావు గారి పేరు, మహామహుల పేర్లు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలే ఆయన? అది విచక్షణ. సింహ అందరికీ కామన్, నంది అందరికీ కామన్. ఎందుకు పెడతారంటే ఇప్పుడు నువ్వు పెట్టాలంటే పేరు ఏం పెట్టుండొచ్చు? ఆలోచన ఉంటే, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే, ఈ గవర్నమెంట్కి ఏమాత్రం వివేకము విజ్ఞానం ఉంటే. తెలంగాణ కవి రాశాడయ్యా, మహాకవి, తెలంగాణ కవి దాశరథి రాశాడు, కోటి రతనాల వీణ తెలంగాణ, కోటి రతనాల వీణ అన్నాడు. రత్నవీణ అని పెట్టు, బ్రహ్మాండమైన పేరు రత్నవీణ. వీణ అనేది కళలకి, సరస్వతికి వాయిద్యం. వీణ అనేది చాలా పవిత్రమైనది, సరస్వతి కళలు, సినిమాలు అనేది కళలు, సరస్వతి సంబంధించింది. బ్రహ్మాండంగా గౌరవంగా సరస్వతి బొమ్మతోటి ఆ వీణతోటి ఇస్తే ఇంట్లో దేవాలయంలో పెట్టుకుంటారు కదా, అది గౌరవం కదా. అది తెలంగాణ రాష్ట్రానికి గౌరవం కదా, విలువ కదా. అది వదిలి గద్దర్ ఏంటిది? గద్దర్ పాలసీ ఏంటి? మావోయిస్టులను సమర్థిస్తాడు గద్దర్, ఆయన నక్సలైట్లను సమర్థిస్తాడు. ఆయన తనకు అవార్డు, ప్రభుత్వం అవార్డు ఇస్తే తిరస్కరించాడు. బండి సంజయ్ గారు ఆ రోజుల్లో ఆ వ్యాఖ్యలు చేశారు. అట్లాగే దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకుంటూ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గేటు బయటనే నిల్చోబెట్టారు, గౌరవించలేరు. రాజకీయ నిర్ణయం తప్పితే ఇక్కడ విచక్షణ లేదని 100 మాటలు అందుకే అంటున్నా. ఆయనకు అవార్డు ఇస్తే తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడు? ఆ రోజు ఏమన్నాడు ఆయన?
నా సిద్ధాంతానికి విరుద్ధం కనుక ఈ ప్రభుత్వం ఇచ్చే అవార్డు నేను స్వీకరించను అన్నాడు ఆయన సిద్ధాంతం ఎంతమంది అంగీకరించగలరు? ఆయన సిద్ధాంతం ఏంటి? నక్సలైట్ సపోర్ట్ చేస్తాడు ఆయన, మావోయిస్టులకు మద్దతు పలుకుతాడు ఆయన. అది అందరికీ ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు అంటే నేను ఒక సినిమా తీస్తాను మావోయిస్టులు విమర్శిస్తూ, మావోయిస్టులు ఈ సమాజానికి పనికొచ్చే సిద్ధాంతం కాదు అని విమర్శిస్తారు. సో నన్ను పక్కన పెట్టేస్తారు అవార్డు. ఈయన కోసం, ఈ అవార్డుల కోసం, ఈయన పేరు మీద వచ్చే అవార్డుల కోసం నేను మావోయిస్టులు సమర్థించి మా సినిమా తీయన. సో ఈయన విజ్ఞత లేని విషయాలు. అవార్డు ఇస్తున్నామంటే కామన్ పేరు అందుకు పెడతారు. ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఎందుకు కామన్ పేరు పెడతారు వాళ్ళకి తెలియక. గతంలో నంది అని పెట్టినప్పుడు ఆ మహానుభావులు నంది అని పేరు పెట్టి వాళ్ళకి తెలియక వేరే పేర్లు పెట్టడం. ఆనాడు పితామహుల పేర్లే ఇదే రఘుపతి వెంకయ్య అవార్డ్స్ అనే పెట్టచ్చుగా వాళ్ళు. ఆయనకి ప్రత్యేకమైన ఆయన పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇచ్చి నంది ఎందుకు పెట్టారు, రఘుపతి వెంకయ్య అవార్డు అన్నడొచ్చు కదా. అది ఆనాటి పెద్దల విజ్ఞత ఏంటి, ఎందుకు అలా పెట్టారు, కనీసం ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన తెచ్చుకుని చేయాలి. వీళ్ళకి అంత జ్ఞానము అంత విజ్ఞానం ఏదో చేయాలి, చేస్తారు అంతే. ఎక్కడ దిల్ రాజు ఆయనకు పదవిలో ఇచ్చి కూర్చోబెట్టారు, ఆయన కూడా మాట్లాడడం. వీళ్ళ మన సినిమా వీళ్ళని పదవిలో కూర్చోబెట్టేస్తే అధికార పార్టీకి బడ్జెట్ చేయడం తప్పితే ఇంకోటి లేదు. కనుక ఎవడో అడిగే ప్రశ్నలు కూడా మాలాంటి వాళ్ళు మాట్లాడడం తప్పితే దీనిలో ఔచిత్యం ఏముందని చెప్పానండి. ఎట్లా ఒక్కటి చెప్పానండి లాజిక్ ఔచిత్యం ఈ పేరు పెట్టడానికి పిచ్చి. కనుక అంతే. ఈ ప్రభుత్వం ఏదో అనాలోచితమో అజ్ఞానంతో చేస్తూ ఉంటుంది. తప్పదు. గెలిచేశారు. అది 52 సీట్లు ఎవరని ఏదైనా అధికారంలో ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు టైము, 4 ఏళ్ళు టైం ఉంది. కనుక ఈ 4 ఏళ్ళు ఇలాంటి ఇంకెన్ని జరగబోతాయో అనేది చూడాలి. సినిమా వాళ్ళని అవమానిస్తాడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయిస్తారు, నాగార్జున ఇల్లు కూలుస్తారు, సమంతాని అడ్డదిడ్డంగా మాట్లాడతారు. నేషనల్ అవార్డు వచ్చినప్పుడేమో అదే అర్జున్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు కావడం, మళ్ళీ వాళ్ళే అదే అంటున్నాను సార్. మిగతా వాళ్ళు కూడా ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళల్లో కొంతమంది ప్రధాన హీరోలు చాలా మంది వరకు రాలేరు. అది రాకపోవటం రావాలని ఎందుకు వస్తారమ్మా? ఎందుకు? నాకు అవార్డు వస్తే నేను వస్తాను, నా తరపున నా ఫ్రెండ్స్, నా కుటుంబం వస్తారు. నేను రావాలంటే నేను నాకు ఏదైనా ప్రత్యేక స్థానం నా చేతితోటి అవార్డు ఇప్పిస్తున్నారు. సో మీరు రండి సార్, మీ చేతితోటి ఈ అవార్డు మీ చేతితోటి ఇవ్వాలి, ఈ అవార్డు ఏదైనా ఉంటే ఒక పద్ధతి, ఒక విధానం ఉంటే వస్తారు. నాకు ఊరిని వచ్చి తప్పట్లు కొట్టడానికి ఏనంటే నేను ఎందుకు వస్తాను? నా పనులు మానుకుని నా స్థాయి నాకు ఉంటుంది కదా. ఈ సీఎం గారు ప్రోగ్రాం పెట్టేశారు కనుక ఆయనకి తప్పట్లు కొట్టడానికి కొట్టడానికి వస్తామా? అట్లా ఆలోచిస్తారండి. ఖచ్చితంగా నేను అక్కడికి వస్తే నా స్థాయి ఏంటి తగ్గుతుంది. నేను తప్పట్లు కొట్టే జనాలలో మనిషిని కాదు కదా. నన్ను పిలుచుకుంటే నాకు ఒక స్థాయికి నన్ను పిలిచి, ఇదిగో సార్ ఈ అవార్డు మీ చేతితో ఇప్పిస్తున్నాం కనుక మీరు రావాలి. సో సార్ ఈ అవార్డు క్రాంతారావు గారు అవార్డు మీరు ఇస్తారు, మీ చేతితో మేము ఉంటాం, మీ చేతితో మీకు పుష్పమాలే ఇంకొంచెం రావాలని మీరు వస్తే బాగుంటుంది. అన్నీ మేమే ఇవ్వటం కాకుండా అందరినీ పార్టిసిపేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం రండి అంటే అప్పుడు మనం పార్టిసిపేషన్ ఫంక్షన్లో. అంతేగాని మేము కూర్చుంటాం, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, గాలి సోది మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, తప్పట్లు కొడటానికి అని ఫోటోలుగా మీ గ్రూప్ ఫోటో కోసమా? కాదు కదా. అది అందుకని ఏ ప్లానింగ్ లేదంటున్నా. ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా వస్తారు ఆర్టిస్టులను అందరినీ, హీరోలు అందరినీ. ఒక్కొక్క అవార్డు ఒక హీరోతోటి, ఒక అవార్డు నందమూరి తారక రామ అవార్డు చిరంజీవి గారి చేతితో ఇప్పించండి. ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రతి స్టేజ్లో ఆయన ఉంటాడు, ఆయన ఉండగా చిరంజీవి గారి చేతి, చిరంజీవి గారు రామారావు గారి అవార్డు ఇవ్వడానికి ఆయన వస్తాడు ఖచ్చితంగా కదా. కాంతారావు గారు అవార్డు అతనికి ఇస్తున్నారు, నాగార్జునతో ఇప్పించండి. అట్లా ప్లాన్ చేస్తే ఒక అవార్డు ముఖ్యమంత్రి గారు ఉంటారండి, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారండి, మీరు ఉండాలి. మీరు ఉంటే ఒకళ్ళు శాలువా కప్పటం, ఒకళ్ళు షీల్డ్ ఇవ్వటం, కన్నుల పండుగగా జరుగుతుంది. ఏమీ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. ఎట్లా ఒక ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరినీ పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి, ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి. కనుక అలాగే ఉంటుంది. సో సార్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తే మీ అంచనా ప్రకారం ఏ పార్టీ కైవసం చేసుకుంటారు? బీఆర్ఎస్.
ఖచ్చితంగా తన్నుకుంటూ ఇంకా ఎక్కువ మెజారిటీతో వస్తుంది. అప్పుడే అంత కాంపిటీషన్లో హైయెస్ట్ మంచి మెజారిటీతో గెలిచాడు. ఇంకా ఈసారి ఇక తన్నుకుంటూ వస్తుంది. ఎందుకంటే అతను ఈ ఓడిపో పార్టీ అధికారం లేకపోయినా ఆయన ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు గెలిచి 3 సార్లు గెలిచాడు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరికి వెళితే చాలు, అది ఆయన వీలైనంత వరకు 100% అటెండ్ అవుతాడు, రెస్పాండ్ అవుతాడు, మన పని చూస్తాడు, మన కష్టాలు చూస్తాడు అనేది ప్రజల్లో బాగా ఉంది అన్ని వర్గాల వాళ్ళకి. ఎన్నికలప్పుడు చెప్తే ఎన్నికలప్పుడు వాళ్ళు వీళ్ళు మారడవచ్చు, కానీ ఎన్నికలైన తర్వాత ఆయన సర్వీసు విత్ పబ్లిక్, ఆల్వేస్ విత్ పబ్లిక్, పొద్దున్న లెగిస్తే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఇచ్చి విన్నపాలు వాటికి టకటకన ఫోన్లు చేయడానికి చేస్తాడు. సో ఈ ప్రజలు ఆటోమేటిక్గా ఆ కుటుంబం నుంచి ఎవరి నుంచి ఉన్నా స్వీప్ అంతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.